నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైసీపీ నేత, మాజీ మంత్రి, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన తన కోడల్ని హింసిస్తున్నారని, తన భార్య, తన కుమారుడు కూడా, అంటే కట్టుకున్న భర్త కూడా ఆ అమ్మాయిని వేధిస్తున్నారు అని చెప్పేసి మనం వార్తలు వింటూనే వస్తున్నాం గడిచిన నెల రోజుల నుంచి. అయితే ఇప్పుడు తాజాగా జోగి రమేష్ కోడలు మేఘన ఎవరైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాలు మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్డ్గా తెలియచేసింది. తను అత్తగారింట్లో ఎలాంటి బాధలు అనుభవించింది, మెట్టినింట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి ఆ అమ్మాయిని ఎలా హింసించారు, ఎలా హ్యూమిలేట్ చేశారు, ఎలా వేధించారు, అదనపు కట్నం కోసం వేధించడం కావచ్చు, లేకపోతే భర్త ఇబ్బందులు పెట్టడం కావచ్చు, లేదా చంపడానికి ప్రయత్నించడం కావచ్చు, మతం మార్చే విషయంలో, మార్చుకునే విషయంలో ఒత్తిడి తీసుకురావడం కావచ్చు, ఇలాంటివన్నిట్లో కూడా ఆ అమ్మాయిని తీవ్రంగా వేధించారు అని చెప్పి ప్రతి ఒక్క విషయాన్ని ఆ అమ్మాయి పోసుగుచ్చినట్టు చెప్పింది. అయితే వింటున్న మనకే బాధ కలిగితే ఆ అమ్మాయిని కని పెంచి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన తండ్రి పరిస్థితి ఏమై ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఖచ్చితంగా ఆ అమ్మాయి పడుతున్న బాధల్ని చూసి గుండెలు అవిసేలాగా ఏడ్చుంటాడు. గుండెలు అవిసేలాగా ఏడవటమే కాదు, ఆయనకి గుండెపోటు కూడా వచ్చింది అని చెప్పేసి నిన్న జోగి రమేష్ వియంకుడి బంధువులు చెప్తున్నారు. ఆ విషయాలు కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. జోగి రమేష్ కుటుంబం తన కూతుర్ని పెడుతున్న ఇబ్బందుల్ని చూసి తట్టుకోలేక బాధపడుతూ ఇంటికి వచ్చిన ఆయన వియంకుడికి గుండెపోటు వచ్చింది. ఆ గుండెపోటుకి ట్రీట్మెంట్ కూడా వాళ్ళ బంధువుల్లోనే ఇచ్చారు. అంటే వాళ్ళ బంధువుల్లో ఒక డాక్టర్ ఉంటే ఆయనే చూసి దానికి ట్రీట్మెంట్ కూడా ఇచ్చాడు అని చెప్పేసి మనం వింటున్నాం. అయితే ఇక్కడ జోగి రమేష్ మాత్రం మొన్న చెప్పిన విషయాలు కావచ్చు, మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు కావచ్చు, నిజానికి అందరూ కూడా ఏమనుకున్నారంటే అయ్యో ఆ అమ్మాయి ఏదో నిందలు వేస్తుందేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ నిన్న జోగి రమేష్ కోడలు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాత్రం జోగి రమేష్ ఫ్యామిలీ ఇంత దారుణంగా వ్యవహరించిందా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. జోగి రమేష్ మాత్రం మేఘనమ్మ అంటూ మాట్లాడాడు. మేఘనమ్మకి నా భార్య గోరుముద్దలు తినిపించింది, నా కూతురికి ఎలాగైతే గోరుముద్దలు పెట్టిందో అలాగే గోరుముద్దలు పెట్టింది అని చెప్పేసి చెప్తే అందరూ నిజమేనేమో అనుకున్నారు. కానీ మేఘన తెర మీదకి వచ్చి నిన్న అవి గోరుముద్దలు కాదు, విషపు ముద్దలు, నన్ను మానసికంగా శారీరకంగా హింసించారు, నన్ను చంపడానికి ప్రయత్నించారు, నేను మీడియా ముందు పెట్టిన ఆధారాలు చాలా తక్కువ, ఇంకా నా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కదానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది నా దగ్గర అని చెప్పి మాట్లాడింది. అలాగే జోగి మేఘన తండ్రి కూడా మాట్లాడాడు నిన్న మీడియా ముందు. నా బిడ్డని ఎంత హింసించారంటే అంత హింసించారు, అదనపు కట్నం కోసం వేధించారు, కార్లు కొనిస్తే లేకపోతే బిజినెస్కి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఫీలింగ్స్ వస్తాయి అబ్బాయికి, మీరు అబ్బాయిని మచ్చిక చేసుకోండి అని చెప్పి మమ్మల్ని ఒక రకంగా మ్యానిపులేట్ చేస్తూ అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియకుండా చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఈవెన్ అసలు ఇన్ని గొడవలు జరిగిన తర్వాత పంచాయతీ పెట్టాలి, పెద్దల్లో దీన్ని పెట్టి పరిష్కరించుకోవాలి అని చెప్పి ట్రై చేస్తే కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ దగ్గరికి వెళ్ళినా కానీ ఉపయోగం లేకుండా పోయింది. అసలు ఏకంగా మా పెళ్లికి వచ్చి మా మీద అక్షంతలు వేసి మమ్మల్ని ఆశీర్వదించిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వెళ్ళి ఏంటండి ఇది ఇలా జరుగుతోంది, జోగి రమేష్తో మీరు మాట్లాడండి అని అడుగుదామంటే అక్కడికి మమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వలేదు, తాడేపల్లి ప్యాలెస్ గేట్ దగ్గరికి కూడా ఎంటర్ అవ్వనివ్వలేదు అని మేఘన చెప్పింది. అలాగే ఇంకొక మాట కూడా చెప్పారు, ఇంత అదనపు కట్నం కోసం కూడా వేధిస్తున్నారు కదా, అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలి, మేము పెళ్ళప్పుడు అబ్బాయికి బంగారం పెట్టలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు, కానీ మేము 1.5 కిలో బంగారం అమ్మాయితో పాటు ఇచ్చి పంపించాము, ఇంకా బోల్డ్ అంతా వెండి సామాన్ ఇచ్చి పంపించాం, బోలెడన్ని పట్టుచీరలు, అమ్మాయికి సంబంధించిన పట్టుచీరలు ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి, బంగారము వెండి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంది, అవన్నీ ఇవ్వకుండా ఏమీ లేకుండా అమ్మాయికి న్యాయం చేయకుండా ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు, వేధిస్తున్నారు అని చెప్పి నిన్న వాళ్ళ తండ్రి చెప్పిన మాటలన్నీ కూడా వింటే ఖచ్చితంగా ఎవరికైనా గుండెలు పిండేసినట్టుగా ఉంటుంది. అయితే జోగి రమేష్ ఫ్యామిలీ మాత్రం మేమేమీ ఎరగం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు, మేము ఎక్కడ అన్యాయం చేయలేదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళ బంగారము, నగలు, అలాగే వెండి సామాను అంతా తిరిగి ఇచ్చేయడమే కాకుండా వాళ్ళ వస్తువులు, వాళ్ళు పెళ్ళప్పుడు ఏమేమైతే పెట్టారో వస్తువులు అవన్నీ తిరిగి ఇచ్చేయటమే కాకుండా మాకు భరణం కూడా, మా అమ్మాయిని ఇంత వేధించినందుకు భరణం కూడా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. జోగి వియంకుడు డిమాండ్ చేస్తున్నారు, మేఘన తండ్రి.
ఇవ్వకపోతే గనక భరణం పెట్టని పక్షంలో జోగి రమేష్ ఇంటి ముందే టెంట్ వేసి ధర్నాకి దిగుతానని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చాడు. మరి జోగి రమేష్ దీని గురించి ఎలా స్పందిస్తారు ఏంటనేది చూడాలి. ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మాకే పాపం తెలీదు, ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ వీడియోసు, ఏఐ వీడియోసు, ఏఐతో క్రియేట్ చేశారు, అంతా కూడా అబద్ధాలు మా మీద వల్లివేశారు, యూట్యూబ్ ఛానల్స్ని హైర్ చేసుకుని, శాటిలైట్ ఛానల్స్ని హైర్ చేసుకుని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ మా మీద ఇలా ఉసిగొల్పి ఛానల్ వాళ్ళని, మీడియా వాళ్ళని ఉసిగొల్పి ఇలా పబ్బం గడుపుకుంటున్నారు, రాజకీయంగా ఒక బీసీ నాయకుడు గొంతు నొక్కాలని చూస్తున్నారు అని చెప్పేసి బీసీ కార్డును కూడా వాడుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద చూస్తే ఇక్కడ జోగి రమేష్ మాటలు ఏవి కూడా నిజం కాదు అన్నట్టుగా తేటతెల్లమైపోయింది. ఇప్పుడు మరి ఎలా రెస్పాండ్ అవుతాడు? మొన్నొచ్చేసి ఇన్ని కబుర్లు చెప్పిన జోగి రమేష్ ఇప్పుడు మరి నిన్న వాళ్ళ కోడలు వాళ్ళ వియంకుడు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వ్యవహారాలు, జరిగిన వ్యవహారాలు అన్నీ చెప్పారు. ఈవెన్ వాళ్ళు వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కూడా చెప్పారు. అంటే వైసీపీ నాయకులు ఎవరు కూడా దీనికి సంబంధించి న్యాయం చేయకపోవటం వల్లనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నేత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందని కూడా వాళ్ళు ఓపెన్గానే చెప్పారు. మరి ఇంత చెప్పిన తర్వాత మరి జోగి రమేష్ దీని మీద స్పందిస్తాడా? స్పందించి బయటకు వచ్చి దీని గురించి ఎలా మాట్లాడతాడు అనేదే ఇప్పుడు అంతా కూడా ఆసక్తిగా మారింది. మరి ఏం చేస్తారు? వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే జోగి రమేష్ కానీ మేఘన్కి న్యాయం చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మేఘన్కి తాను తీసుకువెళ్ళిన, అత్తగారింటికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళిన బంగారము, వెండి, నగలతో పాటు ఇతరత్ర పట్టుచీరలు ఏవైతే గిఫ్ట్లన్నీ కూడా మేఘన తన ఆడపడుచుకు కూడా గిఫ్ట్లు ఇచ్చింది కదా, సో ఆడపడుచు కట్నం కూడా ఇచ్చింది కదా, మరి అదంతా వెనక్కి ఇచ్చేస్తారా? దాంతోపాటు భరణం కూడా ఇచ్చే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.